అందరికీ జై భీములు ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పేడపల్లి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అయా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న పేడపల్లి యావత్ ప్రజానికి తెలియజేయడం కనుక 4 దిక్కులో మనకు అపాయం ముంచుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకటి, హైకోర్టు నందు కేసులు ఇప్పటికే 40 కేసులు ఉన్నాయి. ఇవల్ల కలిసి ఒక తాటి మీద తీసుకురావాలని సిజే గారు దివరాజ్ సింగ్ ఠాకూర్ సిజే గారు, అదేవిధంగా ఆర్ రఘునాథన్ రావు గారు, వీళ్ళిద్దరూ కోర్టు నందు మృగజంగల సమస్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కేసులల్లో 40 కేసులను ఒక బెంచ్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి 40 కేసులు మనకు పిటిషన్దారులు 132 మంది వివిధ రకాలుగా, అంటే నెల్లూరు, అదేవిధంగా మన చిత్తూరు జిల్లా నుంచి 132 మంది యాంటీగా కోర్టుకు వేయడం జరిగింది. ఈ కేసులలో ఊరి జంగమూల కేసులు ఇవి, అంటే విశాఖపట్నం, నెల్లూరు, మళ్ళీ చిత్తూరు నుంచి చేసిన కేసులలో మన యొక్క బుడగజంగాలు జినీనైన పథకం కేసులు కూడా దానికి ఇంక్లూడ్ కావడం జరిగింది. చూడండి, గమనించండి, ఆలోచించండి. ఎప్పుడో నష్టం జరుగుతుంది మనకి మన జిల్లాలో ఏంటి అనుకుంటే, ఈరోజు కర్నూలు జిల్లా ఇచ్చిన వివిధ రకాలుగా జిల్లాల్లో పిల్లల గురించి మనం వేసినది అనగా ఏంది, నవోదయ, మెడిసిన్, నీటు, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, జాబ్, ఇలాంటి కొన్ని కోణాల్లో మనం పిటిషన్ వేసుకొని స్టేజ్ తెచ్చుకొని చదువుకోవచ్చు కదా, ముందుకు పోవచ్చు కదా అని మనం వేసుకున్న కేసులు కూడా ఆ బెంచ్లోకి మార్చబడడం జరిగింది. ఇవి ఎక్కువ కేసులు ఊరి జంగంకి సంబంధించిన వాళ్ళు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళ కేసులలో మన కేసులు కూడా సిజే గారు దానిలోకి ఎక్కువ ఇంక్లూడ్ చేశారు. రేపు వచ్చే నెల 6/11/2025 విజయవాడ నందు హైకోర్టులో ఈ కేసులలో ఫైనల్ హియరింగ్ ఉంది. కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మృగజంగాలారా, మీరు కేసులు వేసి ఇంట్లో కూర్చోవడం కాదు, మీ కేసులకు సంబంధించిన విజయాలు కూడా తీసుకొని రేపు వచ్చే నెల 6వ తారీఖున హైకోర్టుకు నందు దగ్గరికి విజయవాడకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కులంలో లా చేసిన వారు, అదేవిధంగా మేధావులు, కుల సంఘాల లీడర్లు అందరం కూడా వచ్చారు. కూర్చొని ఊరి జంగముల కేసులు, మన కేసులు డిబేట్ కావాలన్నా లేదా కలిసి తీర్పు కావాలన్నా అనేది ఆలోచించుకోవాలని చెప్పి ఆ కోణంలో మనం ఆలోచించుకోవడానికే రావాల్సిందిగా యావత్తు ప్రజానీకాన్ని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ కేసు నెంబర్ కూడా WP నెంబర్ 0003/2009 అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ భిన్న కోణంలో ఉన్నాయి. అదేవిధంగా 4 అపాయాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి, హైకోర్టు కేసు. 2, రిపోర్ట్ మన రాష్ట్రం నుంచి కేంద్రానికి రిపోర్ట్ విధానం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కానీ ఆ రిపోర్ట్ సక్రమైన విధానంలో పోలేదని గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ పేరు సంక్షేమం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అది కూడా అది రిజెక్ట్ వస్తుందా లేకపోతే ముందుకు పోతుందనే అయోమయంలో మనం కొట్టుమిట ఆడుతున్నాం. అదేవిధంగా బోగస్ కులాలు కూడా చెరబడినాయి. ఇది మన దళిత సోదరులు ఇప్పటికే ఎక్కువ విమర్శిస్తున్నారు. రేపు విజయం సాధించినప్పుడు కూడా అది మనకు అపాయం జరిగే ఆలోచన ఉందని నేను తెలియజేస్తున్నాను. మన జాతి వాళ్ళని రక్షించుకోవడానికి తలతోక వస్తుంది. అంటే వివిధ భిన్న విధానాలుగా ఉన్న మన కులంలోని, ఈ విధంగా రిజర్వేషన్ తీసుకున్న మనవులని, అదేవిధంగా వివిధ మతాలలో ఉన్న మనవులని కాపాడుకోవడానికి చాలా తొలతోక వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా నడిబొట్టున 4 దిక్కుల అపాయం ఉన్న నడి సెంటర్లో ఉండి విజయం వైపు మనం చూపిస్తున్నాం. మరి ఇంత సుదీర్ఘమైన ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనము రేపు కాడ జరుగుతున్న కోర్టులో విజయవాడలో వచ్చే నెల 6వ తారీఖున ఖచ్చితంగా మేధావులు, మన యొక్క లా చేసిన వాళ్ళు, వివిధ కుల సంఘాల లీడర్లు అందరూ కూడా వచ్చి మనం డివైడ్ అయ్యి మన సమస్యను పరిష్కరించుకోవడానికి రావాల్సిందిగా యావత్ ఆంధ్రప్రదేశ్ పేడపల్లి